హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో 8th లెసన్ సంశ్లేషాక్షరాల గురించి చెప్పుకుంటున్నాం కదా నాన్న. దానిలో నిన్న సంశ్లేషాక్షరం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారని చెప్పుకున్నాం నాన్న. ఈరోజు సంశ్లేషాక్షర పదాలు నేర్చుకుందాం మనం. ఇక్కడ ఫస్ట్ చూడండి, అక్షరం ఇది. దాన్ని పదంగా కూడా అంటారు నాన్న. దీన్ని అక్షరమే కానీ అర్థాన్ని ఇచ్చే అక్షరం. అంటే పదాలకే అర్థాలు ఉంటాయి నాన్న, కానీ ఇక్కడ ఈ అక్షరానికి కూడా అర్థం ఉంటుంది. అందుకని దీన్ని అక్షరంగాను పదంగాను సంబోధిస్తాను నాన్న. స్త్రీ, సి తావత్తు రావత్తు కలిపితే స్త్రీ. నెక్స్ట్ చూడండి, క క్ష, క క్ష య కక్ష. రాష్ట్రం, రా స్ట్రం, ష ట రా, ఈ మూడు అక్షరాల కలయికతో స్ట్రమ్ అయింది. వస్త్రం, వ స తావత్తు రావత్తు వస్త్రం. హర్మ్యం, హ ర్మ్య, రాకి మావత్తు యావత్తు నాన్న, హర్మ్యం. మత్స్యం, మ తాకి సావత్తు యావత్తు స్యం, మత్స్యం. సామర్థ్యం, సా మ ర్ధ్యం, రాకి థావత్తు యావత్తు సామర్థ్యం. దారిద్ర్యం, దా రి ద్ర్యం, దాకి రావత్తు యావత్తు. నెక్స్ట్ చూడండి, వస్త్రం, వా స్త్రం, సాకి తావత్తు రావత్తు వస్త్రం. ఆర్ద్రత, ఆ ర్ద్ర, రాకి ధావత్తు రావత్తు త ఆర్ద్రత. ఇక్కడ వరకు మీరు నేర్చుకోవాలి నాన్న. అక్షరానికి అంటే రెండు ఒత్తులు ఉన్న అక్షరం మనం ఎలా పలుకుతున్నాము, దానికి ఏ ఏ ఒత్తులు ఉన్నాయనేది అబ్జర్వ్ చేసుకుంటూ చదవాలి నాన్న. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. స్త్రీ, కక్ష్య, రాష్ట్రం, వస్త్రం, హర్మ్యం, మత్స్యం, సామర్థ్యం, దారిద్ర్యం, వస్త్రం, ఆర్ద్రత. ఇక్కడ వరకు ఈరోజు నేర్చుకోవాలి నాన్న. నోట్బుక్లో రాసాను, మీకు చూపిస్తాను చూడండి. నిన్న ఒక హల్లుకు రెండు వేరు వేరు హల్లులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారని మనం చదువుకున్నాం కదా. ఈరోజు సంశ్లేషాక్షర పదాలలో స్త్రీ నుంచి ఆర్ద్రత వరకు చక్కగా లైన్ లివ్ చేసుకుంటూ ఇలా ఇటువైపు ఒక 5 వర్డ్స్, ఇటువైపు ఒక 5 వర్డ్స్ చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి అర్థం చేసుకుని, ఒక అక్షరానికి రెండు ఒత్తులు ఉన్నప్పుడు ఆ రెండు ఒత్తుల్ని కూడా మనం గుర్తు పెట్టుకుని మొదట మనం పలికేటప్పుడు ఎలా పలుకుతున్నాము. స్త్రీ అనే అక్షరం ఉందనుకోండి, స్త్రీ సి తర్వాత తాని పలికి తర్వాత రాని పలుకుతున్నాం, అందుకే తావత్తు రావత్తు. మీకు ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే మత్స్యం, స్య తా సా యా త్స్యం. మనం పలికేటప్పుడు ఎలా పలుకుతున్నాము, అక్కడ ఎన్ని ఒత్తులు ఉన్నాయనేది మీరు గమనించుకుంటూ చక్కగా ఈ పదాలని ఎక్కువసార్లు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి నాన్న. చాలాసార్లు చదివితేనే మీకు ఈజీగా అర్థమవుతాయి, మీరు రాయడానికి వీలుగా ఉంటుంది. చూడకుండా రాయాలన్నా కూడా మీకు వస్తుంది నాన్న. అలా సంశ్లేషాక్షర పదాలు స్త్రీ నుంచి ఆర్ద్రత వరకు నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.